వెల్కమ్ టు డివోషనల్ బై బుజ్జి ఛానల్. ఇవాళ మనం డివోషనల్ రిలేటెడ్ నిత్య సత్యాలు అవన్నీ తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? తెలుసుకునే ముందు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఇవాళ శ్లోకం గణపతి సహస్రనామం, రోజుకొక నామంలో 3వ నామం గురించి ఇవాళ తెలుసుకుందామా మరి. సో ఆ వినాయకుడు చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి అందరికీ వాళ్ళకున్న కష్ట నష్టాలు, దరిద్రాలు అన్నీ పోయేటట్టు ఆశీర్వదించాలి. ఓం గణాధనాయ నమః, ఓం గణాతాయ నమః. ఇది 3వ శ్లోకం, ఓం గణాతాయ నమః. సో దీనికి అర్థం ఏమిటో చూద్దామా. గణం గుణగణాలు, గుణముల సంఖ్యను లెక్కించడం. అద అనేది మంగళవాచకం. గణనం అద శబ్దాలకు బహివ్రీహి సమాసము చేస్తే గణనాద శబ్దం ఏర్పడుతుంది. గుణ సంఖ్యల గణమును చేయువాడు అనగా లెక్క పెట్టువాడు, మంగళాలను ఇచ్చువాడు, సకల జీవులకు నాదుడు. సో మీకు ఈ శ్లోకం నచ్చినట్లయితే, మీరు వినాయకుడికి భక్తుడైతే మీరు ఈ నామాన్ని, 3వ నామాన్ని మీరు కమెంట్లో మీకు వీలైతే అదే నామాన్ని తిరిగి కమెంట్లో రాయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. సో మరిన్ని గణేశుడు, శివుడు, పార్వతీదేవి, పరమేశ్వరుడు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా అన్ని దేవతల గురించి పోను ఇలాంటి శ్లోకాలు, గోవిందనామాలు, అష్టోత్తరాలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.